అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్. అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. సాధారణంగా ఇంత భారీ ప్రాజెక్టుల్ని అటు ఇటు ఉన్న కొండల్ని ఆసరాగా చేసుకుని రిజర్వాయర్ అనేది ప్లాన్ చేస్తారు. అయితే పోలవరం డిజైన్ మనం గమనిస్తే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే అట్లా కట్టడానికి వీలు లేకుండా ఉంది. నదీ ప్రవాహం దగ్గర 100 నుంచి 300 మీటర్ల లోతులో ఎక్కడా కూడా రాతి పొర లేదు. అంత ఇసుక, మట్టి, బంకమట్టి, చౌడు నేల ఉండడం వల్ల దీన్ని మెయిన్ డిజైన్ ని కొంచెం పక్కకి, నది నుంచి పక్కకి మళ్లించి ప్లాన్ చేశారు. అంటే పోలవరం గేట్లు నాగార్జున సాగర్, శ్రీశైలం లాగా ప్రాజెక్ట్ మెయిన్ ఏరియాలో కాకుండా నది నుంచి పక్కకు మళ్లించి కట్టడాన్ని మనం గమనించవచ్చు ఈ విజువల్స్ లో కూడా. సో అలా కట్టడం వల్ల నదికి అడ్డంగా 50 మీటర్ల లోతుకు ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కట్టాలి. దాని కింద రాయి లేదు, మట్టే ఉంది కాబట్టి ఆ మట్టి కొట్టుకుపోకుండా రాక్ ఫిల్ డ్యామ్ కింద మళ్ళీ పునాది లాంటి ఒక భారీ నిర్మాణం చేశారు. అదే డయాఫ్రమ్ వాల్. దీనివల్ల ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పటిష్టంగా ఉంటుంది. నదీ ప్రవాహాన్ని అది స్పిల్వే వైపుకు మళ్లిస్తుంది. నదీ గర్భంలో కింద రాతి నేల తగిలేదాకా 5 అడుగుల వెడల్పుతో 1.4 కిలోమీటర్ల డయాఫ్రమ్ వాల్ కట్టారు. అంటే ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్. ఇది సుమారు 423 కోట్లు ఖర్చు పెట్టి కట్టాక ఏపీలో వచ్చిన వరదలకు మొత్తం డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైంది. రిజర్వాయర్ ప్రధాన డ్యామ్ కట్టాలి అంటే అక్కడ నీళ్లు ఉండకూడదు. అందుకే 2 కాపర్ డ్యాములని ముందు వెనక కట్టారు. ప్రాజెక్టు ఎగువ నుంచి నీళ్లు రాకుండా ఒక కాపర్ డ్యామ్ కట్టారు. కిందున్న ధవళేశ్వరం నుంచి బ్యాక్ వాటర్ వెనక్కి రాకుండా ఇంకో కాపర్ డ్యామ్ కట్టారు. ప్రధాన డ్యామ్ మొత్తం కట్టేశాక ఈ 2 కాపర్ డ్యాములని కూడా కూల్ చేస్తారు. 50 లక్షల క్యూసెక్కుల వరద నీళ్లు వచ్చినా కూడా తట్టుకునేలాగా 1118 మీటర్ల పొడవు, 48 గేట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద స్పిల్వేతో ఈ పోలవరం నిర్మాణాన్ని మొదలుపెట్టారు. పనులు మొదలై 20 ఏళ్ళు అయిపోయింది కదా. ఈ 20 ఏళ్లలో ఎంతవరకు పూర్తయింది ప్రాజెక్టు, ఏ దశకు వచ్చింది అంటే ప్రధాన జలాశయం ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు ఇంకా మొదలే కాలేదు. డయాఫ్రమ్ వాల్ ధ్వంసం అవడంతో చాలా వరకు మళ్ళీ కొత్తగా నిర్మించాల్సిన పరిస్థితి, అది ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి ఉంది. వైఎస్ఆర్ హయాంలో కాల్వల నిర్మాణం చాలా వరకు పూర్తి చేశారు. ప్రకాశం బ్యారేజీ దాకా నీళ్లు తీసుకెళ్లే పోలవరం కుడి కాల్వ పనులు 92.75% పూర్తయ్యాయి. విశాఖపట్నం దాకా నీళ్లు తీసుకెళ్లే ఎడమ కాల్వ పనులు 72.81% పూర్తయ్యాయి. 2020లో స్పిల్వే నిర్మాణం, దానికి 48 గేట్లు అమర్చడం అనేవి కూడా పూర్తయ్యాయి. ఇక కేంద్రం ప్రధానంగా చేయాల్సింది నిర్వాసితుల్ని ఆదుకోవడం. అవి ఇప్పటికే కేవలం 22% మాత్రమే పూర్తయ్యాయి. వాటిలో కూడా అనేక వివాదాలు ఉన్నాయి. అయితే ఈ R&R మాకు సంబంధం లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. జాతీయ హోదా వచ్చిన తర్వాత చెప్పింది. అక్కడి నుంచి రాజకీయ కారణాలతో పోలవరం ఎలా ఆగిపోతూ వచ్చిందో ప్రతి ఒక్కరూ ఇక్కడ అర్థం చేసుకోవాలి. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి పోలవరం ప్రాజెక్టు ఖచ్చితంగా పూర్తి చేస్తాను అని చెప్పి ప్రకటించి 8,261 కోట్లు అంచనా వ్యయంతో ప్రాజెక్ట్ నిర్మాణం మొదలు పెట్టారు. కుడి కాలువ నిర్మాణం కోసం 1,320 కోట్లు, ఎడం కాలువ నిర్మాణం కోసం 1,353 కోట్లు ఆయన కేటాయించి ఖర్చు పెట్టారు. వైఎస్ హయాంలో చాలా వేగంగా పనులు కూడా జరిగాయి. 2005లో అటవీ పర్యావరణ అనుమతులు వచ్చాయి. 2009లో వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత పోలవరానికి బ్రేకులు పడ్డాయి.